నాకు టాపిక్ చెప్పేసే కాదు. తీసాను ఇప్పుడు. అయితే ఏ మాత్రం టచ్ అయినా ఇటు అయిపోతుంది. ఏంటో ఇది మరీ సెన్సిటివ్ గా. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జూన్ 11, 2026 శ్రీ 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 మలయాళ స్వామి వారు రచించిన ఈశ్వర కృప అనే పుస్తకం నుండి లక్ష్మీ మేడం మనకి చదివి ఈశ్వర కృప వివరిస్తారు. ఈశ్వర కృప. చెప్పాను. ఈ హెడ్డింగ్ బ్రహ్మ జ్ఞానము అని ఉంది. ఇది కొంచెం మొదలెట్టాము. చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, అది అయిపోయింది. మీరు అన్నట్టు పేజీలు అయిపోయి ఏంటి పేజీలు చదువుతాయి కానీ అసలు కాదు. ఎంతో చాలా కష్టంగా ఉంది. ఇంత అక్షరాలు రావట్లేదు, పేజీలు లేదు. పాటి సారీ ఉండండి. రిలేటెడ్ డాక్యుమెంట్స్ అని వస్తుంది. మళ్ళీ ఓపెన్ చేస్తాను. Please. ఇలాగే పేజీలు కదిలితే కానీ అక్షరాలు రావు. ఓకే, ఇప్పుడు నేను కనిపించడం లేదా? 13 ఇచ్చి చూద్దాం. ఎందుకంటే 125 అయిపోయింది. 130 కంటే ఎక్కువ ఏం లేదు. ఒకటేం చదివాం. లక్ష్మి 128 చెప్పావు. 128 125 అయిపోయింది. అది అయిపోయాక చూసావా? 128 అదే ఉండొచ్చు. నేను చూడడానికి అదే పుస్తకాలు ఏం లేవు, కానీ నువ్వు ఆ రోజు చెప్పావు 128 అని. అది అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ అవన్నీ వాళ్ళ కోసం కూడా, వాళ్ళు స్వాతంత్ర్యం కోసం నా జ్ఞాపకం ఉంది. 128 అన్నా, 128 అన్నావు. ఆ పేజీ దగ్గర ఆపాను. ఓకే, 128 తీస్తున్నాను. 128
9 వచ్చింది. 128. As per the real ascetics, no society can do without them. ఇది కూడా అయిపోయింది కదా. అంటే మహాత్ములు లేకుండా ఏ సంఘము హాయిగా ఉండదు. కొంతమంది ప్రజలు ఒక ఆనెస్ట్ డౌట్, వైజ్ మెన్ అంటే ఈ జ్ఞానులందరూ ప్రపంచాన్ని వదిలేస్తే ఈ ప్రపంచాన్ని ఎవరు, ప్రాపంచిక వ్యవహారాలను ఎవరు చూసుకుంటారు? ఇలాంటి డౌట్స్ అన్ని కూడా ఒకవేళ వైస్ పీపుల్ ఏమో జగత్తునే కానీ త్యాగం చేయకపోతే, ఇంటెలిజెంట్ మ్యాన్ ఏమో తక్కువ వాళ్ళని, ఇది కూడా అయిపోయింది, ఎక్స్ప్లాయిట్ చేసే డేంజర్ ఉంది అంటున్నారు. పవిత్రమైన వ్యక్తులు ఎందుకు సేవ చేస్తారంటే వాళ్ళ యొక్క సర్వీస్ యొక్క అంటే నైపుణ్యంతో, డిటాచ్మెంట్తో చేస్తారు. న్యాయం, సరైన పాలన జరగాలని. ఇండియాస్ ఇండిపెండెన్స్ లో కూడా ఇది కూడా అయిపోయింది. 128, 129 చూద్దాం. పొలిటికల్ ఫ్రీడమ్ కోసం సాక్రిఫైస్ అన్నది ఒక తాత్కాలికమైన లక్ష్యంతో చేయబడింది. ఈ 129 కూడా అయిపోయింది. యోగ మార్గం అన్నది 8 స్టెప్స్ ఉన్నాయి. ఫర్బేరెన్స్, సహనం, అబ్జర్వెన్స్, పోస్చర్ అంటే ఏ విధంగా కూర్చోవడం, శ్వాస నిగ్రహం, అబ్స్ట్రాక్షన్ అంటే ఏది అపరిగ్రహం, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, కాంటెంప్లేషన్, ఇలా వీటిని అష్టాంగ మార్గం అని అంటారు. యమ నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి, ఇవి అన్నమాట. జ్ఞానులకు కూడా 8 ఉంటాయి. శుభ ఇచ్ఛ, అలాగే విచారణ, తనుమానస, సతివ ఆపత్తి అంటే జెంటిల్ గా జీవించడం, ఉన్నతంగా. అసంసక్తి అంటే వైరాగ్యం. శుభేచ్ఛ సత్యాపత్తి అంటే కలిపి అది చదువుతూ ఇంకా బాగుంది. శుభేచ్ఛ అన్నది ఒకటి, శుభేచ్ఛ. అవును. విచారణ రెండోది, తనుమానస మూడోది, సత్తాపత్తి ఒకటి అంటే జెంటిల్ గా నోబుల్ గా ఉన్న క్యారెక్టర్. అసంసక్తి అంటే వైరాగ్యం. పదార్థ అభావన అంటే నాన్ మెటీరియల్, పదార్థ అభావన లేకుండా ఉండడం. తురీయం అంటే ఇమ్మనెన్స్, తురీయ అతీత అంటే ట్రాన్సెండెన్స్, తురీయాతీత స్థితికి వెళ్ళడం. యోగిక్ స్టెప్స్ లో ఫస్ట్ 4 కూడా బాహ్యమైనవని, తర్వాత అంతర్గతమైనవి. జ్ఞాన యొక్క దశలలో ఫస్ట్ 4 బాహ్యమైనవి, ఆ మిగతా 4 కూడా అంతర్గతమైనవి. మొదటి 3 ఎక్స్టర్నల్ సెన్సేషన్స్ సంబంధించి నిజమైనటువంటి అన్వేషకుడికి ఉంటాయి. 4వది మధ్యమైన సెన్సేషన్, బాహ్యము కాదు, అంతర్గతము కాదు. ఒక వ్యక్తి ఆ స్టేజ్కి వెళ్తే సప్త ఆపత్తి అంటారు. సత్తాపత్తి అని, సత్వ ఆపత్తి అంటే వెరీ రెగ్యులర్ అవేర్నెస్ అండ్ ప్రాక్టీస్. అది కానీ లేకపోతే తనకు లోపల ఉన్నటువంటి అవన్నీ మంచి గుణాలన్నీ కోల్పోతాడు. Who reaches up to the 5th stage has no danger of losing what he feel then. 5వ స్టేజ్కి వచ్చిన వాడికి తాను కోల్పోతానని డేంజర్ ఉండదు. ఈ ప్రాబ్లం ఫేస్ చేయడం అన్నది మాంక్స్ నేర్చుకుని, అలాగే నన్స్ కూడా వాళ్ళ జ్ఞానం నౌ టు అడ్రస్ అవర్ సెల్ఫ్, మనల్ని అడ్రస్ చేస్తూ డిస్పెలింగ్ ఆఫ్ ద రాంగ్ నోషన్ దట్ ద వరల్డ్ రెనౌన్సెస్ ఆర్ నియర్ ఐడ్లెస్. అంటే ప్రపంచాన్ని త్యాగం చేసిన వాళ్ళు కేవలంగాను వాళ్ళు బద్ధకస్తులే. అంటే వాళ్ళు ప్రపంచాన్ని త్యాగం చేయడం అంటే ప్రాపంచిక సుఖాలకి, ఇంద్రియ సుఖాలు వదిలేసి ప్రపంచం శ్రేయస్సు కోసమే పాటుపడతారు నిజమైన జ్ఞానం.
సిన్స్ శ్రవణం అన్నది మొదటి స్టెప్. ఆత్మజ్ఞానంలో శ్రవణం మొదటి స్టెప్. రినౌన్సియేషన్, త్యాగ మార్గంలో ఉన్న అందరూ కూడా ప్రపంచం అంతటికి నాలెడ్జ్ ఆఫ్ గాడ్, బ్రహ్మజ్ఞానం అన్నది పర్ఫెక్ట్ ఆనందాన్ని ఇస్తుందని చెప్పాలి. ఇప్పుడు మన గట్టిగా చెప్పొచ్చు ఏంటంటే, ఎన్ని పొందినా, ప్రాపంచికంగా ఎన్ని సంపాదించినా అవన్నీ కూడా పాక్షికమైన, తాత్కాలికమైన సుఖాన్ని ఇస్తాయి. అందుకని మనం ప్రాపంచికమైన బంధాలను, లాసిట్యూడ్ అంటే ఏంటి వసంతలత, నీకు ఏమైనా తెలుసా? లాసిట్యూడ్ అంటే చూడు ఒకసారి, నా దగ్గర ఇప్పుడు సెల్ఫ్ ఎక్కి తెచ్చుకోలేదు. LASSITUDE. LASSITUDE. L for love. లాసిట్యూడ్ అని నాకు జ్ఞాపకం లేదు, చూస్తాను కావాలని. అదే కొంచెం తెలుసు తెలియకుండా అంటే జ్ఞాపకం లేదు, నేను విన్నాను పదం. నిన్న ఛార్జింగ్ లేక సాయంత్రం వరకు ఉండిపోయింది, అంటే మాకు కరెంట్ ఉండట్లేదు, అందుకు ఛార్జింగ్ లో పెట్టేశాను. 9 గంటలకు తీసేస్తున్నాడు కరెంట్, కారణం తెలియదు. A state of physical and mental weariness characterized by a lack of energy, vitality or motivation. స్టేట్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ తర్వాత ఏంటి? weariness, అలసట. ఓకే. weariness characterized by lack of, అంటే ఫిజికల్ గా, మెంటల్ గా మనిషి అలసిపోవడం, దాని కారణంగా ఎనర్జీ లేకపోవడం, అంటే ఎనర్జీ లేకపోవడం వల్ల వాళ్ళు అలసిపోతారు. అయితే ఎలా అయితే లాసిట్యూడ్ ని వదిలేయాలో అదే విధంగా మనం ఏంటంటే ఈ ముండేన్ అటాచ్మెంట్స్, ప్రాపంచికమైన బంధాలన్నీ వదిలేయాలి. అదే విధంగా మనం ఇంద్రియాల సుఖాలన్నిటికీను వీడ్కోలు చెప్పేయాలి. సెల్ఫ్ అంటే తన యొక్క ముక్తికి ఏం అవసరమో అవే తెలుసుకోవాలి. వెల్ రిఫైన్డ్ ఎడ్యుకేషన్ అన్నదే మనం తీసుకుని సంస్కృత విద్య అనేది చెప్తోంది. మనం తెలుసుకున్నదంతా ప్రాక్టికల్గా మంచి పనుల్లోకి రావాలి. ఎందుకంటే రియలైజ్డ్ ఆత్మలన్నీ ఎక్స్టర్నల్ పని అన్నది అవసరం. నిస్సందేహంగా వాళ్ళు వైరాగ్యంతో అజ్ఞానుల యొక్క బాధలో ఉన్న మానవాళి యొక్క సహాయార్థం, వాళ్ళకి ఉపకారం చేయడానికి వాళ్ళు జీవితం అంతా వైరాగ్యంతో పనిచేస్తూనే ఉంటారు. ఏ రకమైన తపస్సు లేకపోతే కర్మకాండలు కదా, మెడిటేషన్ అంత గొప్పవి కావు. భగవంతుడి మీద ధ్యానం పెట్టడం అన్నదానికి ఏవి ఈక్వల్ కావు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ ధనేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం కార్యేతి తత్ సర్వం ఇదం వివిద్వా యోగి పరం. ఇంగ్లీష్ సింహానం. ఇది భగవద్గీతదే ఆద్యం, ఉత్పత్తి ఆద్యం. యోగి ఎవరైతే అనుభవించుతూ, తెలుసుకుంటూ, అనుభవించుతూ ఉంటాడో ఆ సత్యాన్ని, ఆయనకి యాక్షన్ యొక్క విధానాలు తెలుస్తాయి. లిబరేషన్, ఇతర ప్రాపంచికమైనటువంటి విషయాల్ని ఆయన
అన్నిటినీ అధిగమించి ఉన్నత స్థాయిని పొందడం వల్ల ఆత్మను తెలుసుకుంటాడు. అండ్ హిస్ అచీవ్మెంట్ సర్పాసెస్ ద బెనిఫిట్స్ ఇతర అదర్స్ ఫ్రమ్ స్క్రిప్చర్స్. అంటే ఏంటి, కేవలంగా పుస్తకాలు చదివిన వాళ్ళకంటే వీళ్ళ యొక్క ఇది ఎక్కువగా ఉంటాయి. ద సాక్రిఫిషియల్ రైట్స్, అలాగే మనం ఎన్నో రకాలైనటువంటి కర్మకాండలు చేస్తాం, తపస్సులు, అలాగే భిక్ష ఇవ్వడం. కృష్ణుడు ఏమంటున్నాడంటే అన్నిటికంటే భగవత్ శరణ చాలా గొప్పదని. మను కూడా దాన్ని చెప్తున్నారు. మోర్ దెన్ ద చారిటబుల్ గివింగ్ ఆఫ్ వాటర్ ఆర్ ఫుడ్, ఆహారము, నీళ్లు, ఆహారము, గోదానము, భూదానము, బట్టల దానము, ఆయిల్ సీడ్స్ ఇవ్వడం, బంగారం, వీటన్నిటికంటే, అలాగే బటర్ అంటే వెన్న, అన్నిటికంటే జ్ఞానదానం అన్నది చాలా గొప్పది అని మనువు కూడా చెప్పాడు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జ్ఞానం. ఏ జ్ఞానం అయితే ఆత్మని ఆత్మ యొక్క అంటే తనలో ఉన్నటువంటి ఫ్లక్చుయేషన్స్ అన్నిటినీ తెలుసుకుని ఆత్మతత్వానికి వెళ్తుందో అదే. ఎందుకంటే అది అంతర్గతమైన అవేర్నెస్ మనిషిని చాలా హ్యాపీగా ఉంచుతుంది. దాన్ని ఎన్ని మంచి పనులు చేసినా కంటే దీని యొక్క ఫలితం ఎక్కువ. ఎక్స్టర్నల్ యాక్షన్స్ యొక్క అన్ని మంచి పనుల కంటే ఎరుక అన్నది చాలా గొప్పది. మనస్సు యొక్క శాంతి సూప్రా మెంటల్ గాడ్ రియలైజేషన్ వల్ల ఒక్క క్షణమైనా పొందినది ఎన్ని నదులలో స్నానం చేసిన దానికంటే గొప్పది, ఎన్నో దానాలు చేసిన దానికంటే గొప్పది. అదే స్వామీజీ కూడా చెప్పేవారు, ఒక్క క్షణం ఆత్మతత్వంలో ఉంటే కోటి తీర్థాలు సేవించిన ఫలం, కోటి యజ్ఞాలు చేసిన ఫలం, అలాగే పండితులకు దానాలు చేసిన కంటే ఎక్కువ ఫలం. అలా ఎన్నో అంటే పితృదేవతలు చేసే దానాల కంటే, అలాగే డెమీ గాడ్స్ వాళ్ళందరికీ మిలియన్ సార్లు మంత్రాలు జపించిన కంటే, ఎన్నో రకాలైన తపస్సులు చేసిన కంటే, తీవ్ర తపస్సుల కంటే ఆత్మతత్వంలో ఉండడం, 1 moment ఆఫ్ సూప్రామెంటల్ గాడ్ రియలైజేషన్ అనేది వీటన్నిటికంటే గొప్పదని యోగ వాసిష్టంలో చెప్పారు. మనలో చాలా మంది ధనవంతుల వైపు, చాలా ప్రభావితమైన జనుల వైపు వాళ్ళ ఫేవర్స్ కోసం వెళ్తారు. నేను వాళ్ళతో ఏం చెప్తున్నానంటే, సుప్రీం వెల్త్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క శక్తి వరల్డ్లీ గెయిన్స్ కంటే చాలా గొప్పది. ఒక స్ట్రీట్ బెగ్గర్ని అడగడం ఎంత లాంటిదో, రిలీజియస్ మెండికాంట్ని అని అడగడం కూడా అదేం పెద్ద విషయం కాదు. సన్యాసులు పొలిటీషియన్స్, బిజినెస్ మెన్ యొక్క ఆశ్రయాన్ని తీసుకుని వాళ్ళ మంచి గుడ్ విల్ ని కోల్పోతున్నారు. naturally lost the goodwill of their populace, not to speak of that of those politics and business. అంటే ఈ వ్యాపారవేత్తలు వీళ్ళ కోసం మాట్లాడకూడదు. The greed of our ascetics has brought into disrepute. వాళ్ళ ఆ విధంగా ధనవంతుల్ని ఆశ్రయించడం వల్ల వాళ్ళ కీర్తిని కోల్పోతున్నారు. గాడ్ రియలైజేషన్ అన్నది పొందరు. Idleness is popularly attached to the practice of renunciation. వాళ్ళకున్న బద్ధకాన్ని త్యాగంతో మాట్లాడుతున్నారు. అండ్ ద బిలీఫ్ ఇన్ గాడ్, భగవంతుడిలో ఉన్న నమ్మకం అని చెప్తారు. మోస్ట్ ఆఫ్ ఆల్ ascetics must practice what they preach. అంటే
ఈ సన్యాసులు వీళ్ళందరూ వాళ్ళు ఏమైతే బోధిస్తారో ఇంద్రియ నిగ్రహానికి సంబంధించి వాళ్ళు బోధించిందే వాళ్ళు పాటించాలి. మీ యొక్క ఇంద్రియాలని మీరు కంట్రోల్ చేసుకుంటే గాని సీక్రెట్ గా ఇన్ సీక్రెసీ యూ హ్యావ్ నో రైట్ టు లివ్ ఇన్ ద హెర్మిటేజ్. మీరు ఆశ్రమాల్లో జీవించే హక్కు లేదు. నాట్ టు స్పీక్ ఆఫ్ యువర్ హ్యావింగ్ నో రైట్ టు టీచ్ ద మీన్స్ ఆఫ్ రైట్ లివింగ్ టు ద పీపుల్ అట్ లార్జ్. రైట్ లివింగ్ కోసం అప్పుడు మనకి చెప్పి అంటే అలాంటి వాళ్ళకి ప్రజలకి బోధించే హక్కు ఉండదు. మీరేం మర్చిపోకూడదు విషయం ఏంటంటే మీరు ఒక ఉన్నతమైనటువంటి పరంపరలోంచి గొప్ప గొప్ప మహర్షులు వాళ్ళ సేవకులు ఉన్న దాంట్లోంచి వచ్చారు. మీరు యాక్టివ్ గా ఉంటే అందులో గాడ్ రియలైజేషన్ అనే దాన్ని ప్రాపగేట్ చేస్తుంది. అదే బిజియెస్ట్ అండ్ బెస్ట్ థింగ్ అనమాట మనిషి చేయగలిగేది. అప్పుడు మీరు పనికి రాకుండా ఉన్నారని ఎవరు అనరు. పని చేయకుండా మాంగ్స్ అండ్ అనన్స్ అంటే సన్యాసులు సన్యాసిన్స్ అండ్ సన్యాసినీస్ సులువుగా సుఖకరమైన జీవితం తీసుకున్నారని చాలా మంది అంటూ ఉంటారు. అందులో పాక్షికమైన సత్యం ఉంది. వాళ్ళు పరాన్నభుక్కులు అయిపోయారని అంటారు. అదే సమయంలో మన ఒపీనియన్ మనం కరెక్ట్ చేసుకోవాలి ఏంటంటే అలాంటి ప్రజలు నిజమైన త్యాగం ప్రాపంచిక విషయాల్ని త్యాగం చేశారు. వాళ్ళు దే జస్ట్ అంటే అట్ ద సేమ్ టైమ్ we must correct the opinion that such people are real renouncers of the world. They are just wolves in sheep's clothing. షీప్ యొక్క బట్టల్లో ఉన్న తోడేలు. అంటే ఎవరు? సన్యాసినులు. ఇందులో ఉన్న సత్యాన్ని ఏంటంటే టేకెన్ ద లైఫ్ ఆఫ్ ఈజ్ అండ్ కంఫర్ట్ అండ్ హ్యావ్ బికమ్ పారాసైట్స్. అలాంటి వాళ్ళ సంగతి చెప్తున్నారు. నిజమైన త్యాగం చేసిన వాళ్ళు ఎప్పుడు యాక్టివ్గా జ్ఞానాన్వేషణలో వాళ్ళని రక్షించేది ఇతరుల్ని సేవ చేయడానికి కావాల్సిన జ్ఞానాన్వేషణలో ఉంటారు. ఈ పీరియడ్ ఆఫ్ లెర్నింగ్ తర్వాత యోగిక్ జీవిత విధానం అన్నది యాక్టివ్ సోషల్ వర్క్ చేయడానికి లేదు. ఒక వ్యక్తి కలెక్టరో డాక్టరో అవడానికి లేదు, ఒక ఇంజనీరో. ఆ ట్రైనింగ్ డ్యూరింగ్ వితిన్ పీరియడ్ దట్ పర్సన్ కెనాట్ డూ ఎనీ ఆల్ట్రూయిస్టిక్ వర్క్ అయితే. అదే విధంగా సన్యాస శిక్షణా క్రమంలో పరోపకారం కూడా వాళ్ళు చేయడానికి లేదు. అంటే వాళ్ళు ఆ విద్యని గ్రహించడమే, ఆ తర్వాతే ఏవైనా చేయాలి. సంసారంలో ఉన్న జబ్బులు ఎవరైనా క్యూర్ చేయొచ్చు. సెవరల్ పాస్ట్ బర్త్స్ లో ఎన్నో గత జన్మల్లో ఉన్న జ్ఞానంతో తీవ్రమైనటువంటి ట్రైనింగ్ బ్రహ్మచర్య ప్రాక్టీసెస్ తో గాడ్ అవేర్నెస్ అన్నది పొందేక ఆయన మహా ఆనందమైన వ్యక్తి, ప్రపంచంలో ఆనందమైన వ్యక్తే కాదు సరికదా, బెస్ట్ మ్యాన్. ఇతర మనుషుల్ని కూడా ఆనందింపచేసగలిగే వ్యక్తి. ఈ ప్రాపంచిక ప్రపంచంలో హయ్యెస్ట్ అఫీషియల్ కూడా, అంతకంటే సుపీరియర్స్ కూడా వాళ్ళకి రిటైర్మెంట్ అన్న భయం ఉంటుంది. ఎవరైతే భగవంతుణ్ణి గ్రహిస్తున్నారో ఆయన భగవంతుడికి సమానం అయిపోతాడు. అప్పుడు ఆయన కంటే గొప్పవాడు ఎవడు ఉండడు. అంటే ఆత్మని తెలుసుకున్న వ్యక్తి సంసారం అనే రోగంలోంచి విముక్తుడైపోతాడు. అయినా కూడా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా అలా ఉంటాడనమాట.
స్పిరిచువల్లీ స్ట్రాంగ్ కూడా. గాడ్ రియలైజేషన్ అన్నది మనిషికి శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. రాజులు, పండితులు, చాలా గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తులు ఈ ప్రపంచంలో వాళ్ళకి ఎన్నో గొప్ప గొప్ప ఉన్నాయని, భోగాలు ఉన్నాయని అనుకుంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా మంది ఇలాంటి పాంపస్నెస్ ని, శక్తిని, అంటే పవర్ ని వదిలేసి ఒంటరితనంలోకి, సైలెన్స్ లోకి వెళ్ళిపోయి వాళ్ళని వాళ్ళు పవిత్రం చేసుకుంటారు. ఆశ్రమాన్ని పవిత్రం చేస్తారు. ఎక్కడో దూరంగా పర్వతాల్లో, అడవుల్లో ఉంటారు. చాలా మనిషి కనబడడానికి ఐడియల్ గా కనబడుతున్నట్టు ఉంటాడు, అంటే కొత్తవాడైన వాడు. ఒక చెట్టు యొక్క ఫలాల్ని మీరు ఆ విత్తనం వేస్తే గాని పొందలేదు. అలాగే సరైన శిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ లేనప్పుడు మీరు ఇతరులకి ఏమీ కూడా సహాయం చేయలేదు. మనం ఏం నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొత్త వ్యక్తి భగవంతుడిని తెలుసుకోవడంలో ఇతరుల మీద ఈయనకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ ప్రాపంచికమైన చదువు అంతా పవర్ని ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది. అది పూర్తిగా అయిపోయాక మతపరమైన శిక్షణ దానికి ఒక ఏంటంటే సిన్సియర్ గా, డెడికేటెడ్ గా ఉన్న శిష్యుణ్ణి ఆయన ఇనీషియల్ ట్రైనింగ్ సమయంలో కూడా ఆయనకి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. డేంజర్స్ అన్నవి రిలీజియస్ టీచింగ్ లో కూడా చాలా ఎక్కువే. తన అనుకున్నటువంటి మార్గం నుంచి దూరంగా నిలబడిన వ్యక్తి ఆయన భవిష్యత్ జన్మల్లో పెనాల్టీ ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది ఒక సామాన్యుడైన మనిషి కంటే. అందుకని ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది, యోగిక్ ప్రాక్టీసెస్ అన్నవి ఒక వేరేగా సెక్లూడెడ్ గా, అంటే ఉన్న స్థలంలో, పవిత్రమైన వాతావరణంలో, ప్రాపంచిక టెంప్టేషన్స్ కి అతీతంగా జరగాలి. రినౌన్సెస్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ ఐడ్లింగ్ అవే దేర్ టైం. ఇప్పుడు జగత్తుని త్యాగం చేసిన వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారా? భగవంతుడితోటి ఏకత్వాన్ని పొంది అవేర్నెస్ ఆఫ్ సోహం ఆర్ గాడ్. ఇక్కడికి నేను ఆపుతాను. ఇది 132 పేజ్కి వచ్చింది. Whether the renouncers of the world are idling away. 132 పేజ్. అంటే ఆత్మ తెలుసుకున్న సుఖం దేనితోటి కంపారిజన్ చెందదు. ప్రాపంచిక వస్తువులు ఎన్నున్నా దానివల్ల తృప్తి రాదు. అదే ఒక క్షణం ఆత్మతత్వంలో ఉంటే, చెప్పారు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసిన ఫలితం అంటే సకల తీర్థాలు సేవించినది, కోటి యజ్ఞాలు చేసిన ఫలం, మిలియన్స్ జపం చేసిన ఫలం. అంటే ఆత్మతత్వంలో ఉండడం అంత గొప్పది. జ్ఞానులు వాళ్ళు ఆనందిస్తూ బాధలో ఉన్న అజ్ఞానులందరికీ ఆనందాన్ని కలుగజేస్తూ, జ్ఞానాన్ని, ఆనందాన్ని ఇస్తూ జీవిస్తారు.
అజ్ఞానులు ప్రాపంచిక విషయాల్లో కొట్టుకుపోయి భగవంతుడి శరణం పొందే మార్గం వైపు వెళ్ళకపోవడం వల్ల దుఃఖాల్లో ఉంటారు. అందుకని ఒక జ్ఞాని అనుభవంతో బోధించింది ఎన్నో పుస్తకాలు చదివిన కంటే చాలా గొప్పది. అదో వాక్యం కూడా మనకి ఇక్కడ ఎన్నో అంటే మతపరమైన గ్రంథాలు చదివినా అది రాదు. ఇంకేమైనా జ్ఞాపకం ఉంటే వసంతలత చెప్తావా? లేదు లక్ష్మి, విన్నాను. ఆ మధ్యలో నాకు కట్ అయిపోయింది, కనెక్షన్ పోయి. మా చేత నేను కొంత మిస్ 133 అయిపోయినా. పేజ్. అలాగే. విషయాలు బాగానే చెప్తున్నారు ఇందులో, ఈశ్వర కృపలో. వసంత గారు మీరు ఏమైనా చెప్తారా? నమస్తే అమ్మ. అయితే సత్పురుషులు లేదా సన్యాసులు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అనేది ఒకటి మొదట్లో చెప్పారు. వాళ్ళు మోసం చేస్తున్నట్టే ప్రపంచాన్ని అంటే కాషాయ ఇది వస్త్రాల చెప్పారు అంటుంటే గుర్తొచ్చింది. ధనవంతుల్ని ఆశ్రయించిన వాళ్ళు ఏమీ పొందలేరు. సన్యాసులు సన్యాసినులు ధనవంతుల్ని ఆశ్రయించిన వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందలేరు, వాళ్ళ గౌరవాన్ని కోల్పోతారు. చెప్పండి. తర్వాత ఈ సత్పురుషుల్ని ఆశ్రయించడం అనేది ఎన్ని లక్షల జపం చేసిన కంటే మంచి గొప్పది. అది టాపిక్ గా చెప్పారు. సత్పురుషుల్ని ఆశ్రయించడం ఎన్నో లక్షల జపం చేసిన కంటే గొప్పది, ఎన్నో తీర్థాలు సేవించిన కంటే. అదా ఒక్క క్షణం ఆత్మతత్వంలో ఉంటేండా స్వామీజీ రామస్వామి స్వామీజీ రిపీటెడ్ గా చెప్పేవారు ఇది. అసలు మహాత్ములతో ఉండడం వల్లండి పుస్తకాలు ఎన్నో చదివిన కంటే జ్ఞానం అంతర్గతంగా మనకి అన్ని లాభాలు ఉంటాయి. అంటే ఆత్మతత్వంలోకి ఉండడం కొంచెం సేపు అయినా అంటే ముందు ప్రాపంచికమైన ఒక క్షణకాలం అన్నారు, కొంచెం సేపు కాదు, క్షణకాలం. అంటే అంత మంచిది. అంటే ఏంటి, కోటి తీర్థాలు సేవించిన స్థలం పుణ్యం, కోటి యజ్ఞాలు చేసినది, ఎన్నో పూజలు చేసిన ఫలితం. అలాగే మిలియన్స్ ఆఫ్ జపం, మిలియన్ అనే పదం వాడారు ఇక్కడ, ఎన్నో కోట్లు జపం చేసిన కంటే ఎక్కువ. ప్రాపంచికమైన విషయాలను పక్కన పెట్టినప్పుడే ఆత్మస్థితి అనేది అనుభవం అవుతుంది. అప్పుడప్పుడైనా మాకు కొద్దిగా సేపు అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఉన్న ఫ్రెష్నెస్ కదా, ఏ ఆలోచన లేని స్థితిలో అలాగ ఉండడం ఆత్మ అనుభవం అంటే అది ఎంత గొప్పదనేది చిన్న విషయంగానే తెలుసుకోగలగడం. అది అవేర్నెస్ తో జరగాలి. అంటే మనకేంటంటే మనం పొద్దున్న వేళ ఉంటున్నది ఒక క్షణం మనస్సుని ఆపుతున్నాం కదా, అలా కాదు. అంటే మనం పర్పస్ఫుల్ గా కాకుండా అది మనకి అంటే అనుభవంలోకి వచ్చినా తెలియదు, ఎందుకంటే మనస్సుతో పట్టుకోలేదు. మనస్సు నిశ్చలం అయినప్పుడు మాత్రమే జరుగుతుంది. అయితే మనం ఏంటంటే అటువైపు ప్రయాణించడం అనేది చాలా ముఖ్యం. ఈ ప్రాపంచిక ఇంద్రియ సుఖాల వైపు వెళ్ళినప్పుడు మనస్సు అటు వెళ్ళదు. ఎంత అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారు, వాళ్ళ హిమాలయాస్ లో మహర్షులందరూ అలా ఉట్టినే కూర్చునే బదులు సోషల్ సర్వీస్ చేయొచ్చు కదా అంటే వాళ్ళు చేసేది ఇంకా ఎక్కువే. వాళ్ళు భౌతిక శరీరంతో చేయకపోయినా చాలా పెద్ద సర్వీస్ చేస్తారు. వాళ్ళు పొద్దున పూట 2 గంటల 3 గంటల సమయంలో వాళ్ళ తపశ్శక్తిని ఎన్విరాన్మెంట్ లో పంపిస్తారు. అందుకే అంత పొద్దునే లేస్తే బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం మామూలు వాళ్ళకు కూడా మంచిది అంటారు. అది రిసీవ్ అవుతుంది కూర్చుని. అదే బ్రాహ్మీ అంటే 4 o'clock అలాంటి. అది అది ఫిజికల్ వర్క్ గా కాదు కదా ఇది. ఫిజికల్ వర్క్ చేస్తూ మరి ఆ టైంలో ఏదో ఒకటి చదువుకుంటారు లేదా మరొకటి చేస్తున్నారు కదండి.
కానీ అదే వాళ్ళు చేసేది ఇంత గొప్ప విషయం కదా. వాళ్ళు ఏంటంటే మనుషుల అంతరంగాన్ని మార్చగలరు. ఇప్పుడు యుద్ధం ఉమ్. జరగాలనుకోండి రెండో వాడికి యుద్ధం చేయొద్దు అన్న మైండ్ ఇవ్వగలరు. వాళ్ళు చేసేది చాలా గొప్ప గొప్ప పనులు. అదే వాళ్ళు కూడా జనం శ్రేయస్సు కోసం పాటుపడుతూనే ఉంటారు. తెలియదు, ఎందుకంటే వాళ్ళ కోరుకోరు కదా, నలుగురిలోకి రావాలి, నా గొప్ప తెలియాలి అనుకోరు కాబట్టి అవన్నీ తెలియవు నార్మల్ పీపుల్ కి. అంటే వాళ్ళు మానవాళికి ఎప్పుడూ సేవ చేస్తూనే ఉంటారు, వాళ్ళు ఏది ఆశించకుండా. వాళ్ళకున్న నిష్కామ తత్వం ఎవరికి అర్థం కూడా అవ్వదు మామూలు మనుషులకి. ఓకే, ఇక్కడికి ఆపేదా, ముగించుదామా? బాగుంది కదా ఇవాళ ఈశ్వర కృప బాగుంది. మనం క్లోజ్ చేస్తున్నాను.